రండి రండి జాబిల్లి కథ చెప్పడానికి వచ్చేసింది. నిన్న మనం నక్క నగారా శబ్దం గురించి అనుకున్నాం కదా. ఈరోజు మనం అదే కథ చెప్పుకుందాం. జంతువులకి రాజు పింగళకుడిని మంచి చేసుకోవడానికి అంతకంటే మంచి అవకాశం మళ్ళీ రాదని దమనకుడు లోపలే మురిసిపోతూ నవ్వుకొని ఆ నక్క కథ ఏమిటంటే అంటూ ఇలా చెప్పాడు. ఒక నక్కకి బాగా ఆకలి వేసింది. అడవి అంతా తిరిగినా ఏమీ దొరకలేదు. దాంతో అది అడవి నుండి బయటకు వచ్చి ఒక రాజ్యనగరం అంతా తిరిగి చివరికి యుద్ధభూమిలోకి చొరబడింది. ఆ యుద్ధభూమిలో మరణించిన ఏనుగులు, గుర్రములు, మనుషులను చూసిన నక్క, అబ్బా ఎంత ఆహారం! ఈ రోజు నుండి సంవత్సరం పాటైనా నేను ఆహారం కోసం వెతుక్కోనవసరం లేదు అనుకుంటూ ఒక మృతదేహం వద్దకు పోయి దానిని తినబోతుండగా ఒక భయంకరమైన శబ్దం దానికి వినిపించింది. ఆ నక్క అదిరిపడి అటు ఇటు చూసింది, కానీ ఏమీ కనిపించలేదు. ఓహో, ఇదంతా నా భ్రమ కాబోలు అనుకుని మళ్ళీ మృతదేహాన్ని చేరుకుంది. ఈసారి మళ్ళీ శబ్దం వినబడింది. లేనిపోని పీడ ఏమిటి, నేను ఇక్కడే ఉంటే నా ప్రాణాలు పోవచ్చు అనుకుని యుద్ధభూమిని వదిలి కాస్త యువతలకు వచ్చింది. అయినా ఆశసావని నక్క ఈసారి తిన్నగా యుద్ధభూమిలోకి వెళ్లకుండా ఒక చెట్టు చాటును నిలబడింది. అంతా నిర్జన ప్రదేశం తప్ప ఏ జంతువు కదలాడుతున్న సూచన దానికి కనిపించలేదు. అయితే ఆ శబ్దం మళ్ళీ వినిపించసాగింది. అయితే ఈసారి శబ్దం దేనినో బలంగా కొట్టుకుని వస్తున్న దానిలా వినిపించింది. నక్క మరింత జాగ్రత్తగా చూడసాగింది. అప్పుడు దానికి కనుచూపు మేరలో ఒక వృక్షం కనపడింది. ఆ చెట్టు కింద ఏదో పెద్ద జంతువు ఆకారం కనిపించింది. అయితే దానిలో కదలిక లేదు. అదేమిటో చూద్దామని చెట్టు చాటు నుండి యువతలకు వచ్చి నెమ్మదిగా మృతదేహాలను చాటు చేసుకుంటూ ఆకారం కనిపించిన చెట్టు వెనుక భాగానికి చేరుకుంది. ఆ చెట్టు కొమ్మ ఒకటి విరిగి కిందకు వేలాడుతోంది. దాని కిందనే పెద్ద నగారా ఉంది. దాన్ని చూసిన నక్క, ఓసి, ఇదా ఇంత పెద్ద శబ్దం చేసింది? దీనికి భయపడా నేను పారిపోవాలనుకుంది. నేను కాస్త ధైర్యం చేశాను కాబట్టి నాకు ఈ ఆహారం దొరికింది, లేదంటే ఈ ఆహారాన్ని కోల్పోయేదాన్ని కదా అని హాయిగా ఊపిరి పీల్చుకుంది ఆ నక్క. దమనకుడు కథని ముగించి సింహరాజుతో, రాజా, తమరు ఆ శబ్దానికైతే భయపడ్డారు, కానీ అలా అరిచింది క్రూర జంతువా సాధు జంతువా అని చూడలేదు కదా. నేను వెళ్ళి దాని సమాచారం తెలుసుకొని మీకు తెలియజేస్తాను అంటూ అక్కడి నుండి బయలుదేరాడు. అలా వెళ్ళిన దమనకుడు ఏటి అవతల సంజీవకుడిని కలిసి, మా రాజు పింగళకుడు ఏటి వద్దకు నీరు తాగడానికి వచ్చినప్పుడు నిన్ను చూశారట. ఇక్కడి నుండి మా అడవిలోకి భయంకరమైన అరుపులు వినిపిస్తున్న దానివి నువ్వే అనుకుని నన్ను నీ దగ్గరకు పంపారు. నిన్ను తమ కొలువుకు తీసుకురమ్మన్నారు. నాతో రా, నేనుండగా నీకేం భయం లేదు అన్నాడు. అలా అయితే వస్తానంటూ సంజీవకుడు దమనకుని వెంట వెళ్ళాడు. సంజీవకుని విషయమంతా విన్న పింగళకుడు జంతువులన్నిటినీ సమావేశపరిచి, మిత్రులారా, ఇతడు సంజీవకుడు. భయంకరంగా అరిచింది ఈ వృషభమే. ఇక నుంచి ఇతడు నాకు మంత్రి అంటూ ప్రకటించాడు. జంతువులన్నీ హర్షం ప్రకటించాయి. ఇంతా కష్టపడిన దమనకునికి మాత్రం ఎటువంటి పదవి దక్కకపోగా పింగళకుని వద్ద అడ్డమైన చాకిరీ చేసే పని మాత్రం లభించింది. దమనకుడు తన మిత్రుడు కరకటకుడి దగ్గరికి వెళ్ళి, పింగళకుడు నేను చేసిన పనికి నన్ను మెచ్చుకొని తిరిగి నా పదవిని ఇస్తాడనుకుంటే ఆ పదవిని సంజీవకునికి కట్టబెట్టి నన్ను ఎందుకు పనికిరాని వెధవని చేశాడు ఆ కృతజ్ఞుడు. ఇప్పుడు నా పని ఆషాఢభూతిని నమ్ముకున్న సన్యాసి వలె అయింది అన్నాడు విచారంగా. ఆషాఢభూత ఎవరతను, ఏమా కదా అని అడిగాడు కరకటకుడు ఉత్సుకతతో. మరి ఆషాఢభూతి ఎవరో, అతని కథ ఏమిటో మనం రేపు తెలుసుకుందాం, సరేనా?